డిబేట్. సబ్ రిజిస్టార్ ఆఫీసులో అవినీతి కేరాఫ్గా మారాయా? నిన్న ఒక్క ఏపీలోనే 120 సబ్ రిజిస్టార్ ఆఫీసుల్లో దాడులు జరిగాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అసలు ఏసీబీ దాడుల్లో లంచాల పరం వెలుగు చూస్తుందా? ప్రతిరోజు ఎవరో ఒకరు ఆస్తి కొనుగోలు, రిజిస్ట్రేషన్ లేదా పత్రాల ధృవీకరణ కోసం సబ్ రిజిస్టార్ ఆఫీస్కి వెళుతూనే ఉంటారు. కానీ అక్కడికి వెళ్లే వేలాది మంది ప్రజలు ఒకే మాట చెబుతున్నారు, లంచం లేకుండా పని జరగదు అని. అసలు ఎలా చూడాలి? డాక్యుమెంట్ విలువను బట్టి పర్సంటేజ్లు ఉంటున్నాయా? నిషేధిత భూములు కూడా రిజిస్ట్రేషన్ చేసేస్తున్నారా? డాక్యుమెంట్లు రైటర్స్దే రాజ్యమా? వాళ్లే కలెక్షన్ ఏజెంట్స్దా? మరి ఈ అవినీతి అంతం కావాలంటే అసలు మనం ఏం చేయాలి? మన ఆస్తిని మనం రిజిస్టర్ చేయించవలేమా? ఈ అవినీతి అరికట్టాలంటే ప్రభుత్వాలు ఏం యాక్షన్ తీసుకోవాలి? ఇవే అంశాలపై డిబేట్ కంటిన్యూ చేద్దాం. డిబేట్లో మనతో పాటు జాయిన్ అవుతున్నారు సిహెచ్ కృష్ణారెడ్డి గారు, అసోసియేట్ ప్రొఫెసర్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. నమస్తే కృష్ణారెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే సార్. ఏంటి ఎలా చూడాలి సార్? సర్వీస్లో ఒకవైపు ఆన్లైన్లోకి వెళ్ళాయి, బట్ ఈ అవినీతి మాత్రం ఇంకా ఆఫీస్ కోడ్ మీద ఇంకా బతికే ఉందనుకోవాలా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఈ డిజిటల్ యుగంలో కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వాలు అన్ని సర్వీసెస్ని డిజిటల్లోకి తీసుకొచ్చినా కూడా ఇక్కడ అవినీతి ఎవరైతే తిమింగలాలు ఉన్నారో వారికి వేర్వేరు మార్గాల ద్వారా తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇవాళ కేవలం క్యాష్ రూపానే కాకుండా అవినీతి అనేటువంటిది బంగారం రూపంలో కావచ్చు, కొన్ని విలువైన వస్తు సేవల రూపంలో కావచ్చు. ఇవాళ ముఖ్యంగా వినియోగదారుడికి లంచం ఇవ్వడము పెద్ద సమస్య కాకపోయినా ఇచ్చే విధానంలో సమస్యలు వచ్చాయి. అధికారి లంచం లేనిదే పని చేయట్లేదు, లంచాల విషయంలో లేదు. ఎందుకంటే ఎక్కడైతే సీసీ కెమెరాలు పెట్టారు, డిజిటల్ గా పెట్టారు, లేనిపోని క్వైరీస్ పెడుతున్నారు. కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సిన పర్సంటేజ్లు ఇవ్వడానికి కూడా ఎంతగానో ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి అయితే మనకు కనబడతాము. కాబట్టి ఇక్కడ ఎటువంటి చట్టపరమైనటువంటి మనము తీసుకొని వచ్చినప్పటికి కూడా అనేక రకాల ఉన్నాయి. కూడా లోకయుక్తాలు కావచ్చు, మిగతా వాటిలలో న్యాయం అనేటువంటిది డిలే అవ్వటం. ముఖ్యంగా ఎక్కడ కూడా లంచాలు తీసుకునే ఆఫీసర్ల పైన కఠినమైనటువంటి చర్యలు ఉండట్లేదు. దాని ద్వారా ఏమవుతుందంటే వినియోగదారులు కావచ్చు, భూమి రిజిస్ట్రేషన్ ఆఫీసులకు వెళ్ళినప్పుడు కూడా ఏ అధికారి పైన కంప్లైంట్ చేయాలన్నా కూడా భయపడే పరిస్థితి ఉంది. ఎందుకంటే మళ్ళీ వారి భూములను ఎక్కడ రికార్డులలో తారుమారు చేస్తారో, లేకుంటే ఇంకా మరే రకంగానైనా అధికారులు ఒత్తిడి తీసుకొచ్చి ఇబ్బందికి గురి చేసే అవకాశం ఉంటుందన్నటువంటి ఆందోళన ఇవాళ సామాన్య ప్రజల్లో ఉంది. ఇవాళ లంచం ఎలా అయిపోయిందంటే మాకు ఒక రైట్ అనేటువంటి విధానంగా మారిపోయింది. లంచం లేకుండా పని లేదు. ఎవరైనా అడిగినా కూడా వ్యక్తులు అదేం సార్ లంచం తీసుకుంటున్నారంటే, అరే లంచం అనేటువంటిది ఒక కామన్ వ్యవస్థలో ఒక భాగం. కొన్ని దేశాలలో ఇది ఒక చట్టబద్ధంగా ఉందనేటువంటి విధానాలలో మాటల్లో తీసుకొస్తూ ఇదంతా కామన్, అందరికీ తెలిసే జరుగుతుంది. నా ఒక్కడికే కాదు, నా పై ఆఫీసర్ వరకు అందరికి ఇవ్వాలి. ఇవాళ ఎలా జరుగుతుంది అంటే ఇటు ఆఫీసర్లు, పొలిటీషియన్స్ అందరూ ఒక సిస్టంలో ఒక కార్టెల్ గా, అంటే ఒక గ్రూప్ గా ఫామ్ అయిపోయి అధికారులు చేసేటువంటి అవినీతి ప్రజాప్రతినిధులకు కూడా తెలుస్తుంది. ప్రజాప్రతినిధులు కూడా ఇలాంటి విషయాలలో కీలకంగా భాగస్వామ్యంగా మారుతున్నారు. కాబట్టి అవినీతి అనేది పెచ్చిమీరిపోయి వాళ్ళ ఒక రకంగా మనం అదొక విపరీతంగా విలువైనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. సామాన్య ప్రజలు ఎవరైతే డబ్బులు ఇచ్చుకోలేనటువంటి వాళ్ళకి కనీస సదుపాయాలు కూడా కావట్లేదు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులోనే కాదు, గవర్నమెంట్ ఆసుపత్రులకు వెళ్ళినా కూడా, ఈవెన్ పోస్ట్ మార్టం చేయాలన్నా కూడా అక్కడ కూడా ఎంతో కొంత అక్కడ ఉన్నటువంటి అటెండర్లు లేదా వాళ్ళకి ఇస్తే గానీ పనులు జరిగినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అంటే ఇక్కడ చర్యలు ఖచ్చితంగా ఉండాలి. మన సంతోషంతో ఇచ్చింది వేరే. అంటే జనరల్ గా హాస్పిటల్కి వెళ్ళి ఏవైనా వాళ్ళు బాగా సేవ చేస్తే వాళ్ళకి ఏదో టిప్ కింద ఇస్తూ ఉంటారు. అలాంటివి వేరు. అలాంటివి కాకుండా డిమాండ్ చేయడం వేరు. ఇస్తేనే వాళ్ళు చేస్తారు, ఈ పరిస్థితి వేరు. ఎస్. ఇప్పుడు ఇలాంటివి ఏమైపోతాయంటే ఈరోజే ఇదే కొత్త కాదు, ఇదే చివరిదవుతుందని కూడా అనుకోలేం. ఇప్పుడు ఎన్నాళ్ళగానో సామాన్యులు బాధపడుతున్న విషయాలు ఇవన్నీ లంచాల విషయంలో. మరి ముఖ్యంగా రిజిస్ట్రార్ ఆఫీసుల్లో చూస్తూ ఉంటాం. మనం కూడా అందరం కూడా ఏదో ఒక సందర్భంలో వెళ్తాం కాబట్టి తెలుస్తుంది. మార్నింగ్ వెళ్తే అసలు ఏ టైంకి అవుతుంది, అర్ధరాత్రి అవుతుంది, ఎప్పుడు అవుతుందో ఏదో ఒకసారి ఏదో పని చేయడం వర్క్ అవ్వట్లేదు, స్ట్రక్ అయిపోయి రేపు రమ్మంటారు. బట్ మనకంటే వెనకాల ఒకసారి స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటారు. ఇదేంటో మనకు అర్థం కాని సిచ్యువేషన్లో కనిపిస్తుంది కొత్తగా వెళ్ళే వాళ్ళకి. బట్ తర్వాత అడిగితే మధ్యలో బ్రోకర్స్ అనే వాళ్ళు ఉంటారు, వాళ్ళ ద్వారా అయితే పనులు ఈజీగా అవుతాయి, మీకు ఇలాగైతే కాదని కొంతమంది చెప్పడం, మరి మనం కూడా అదే దారిలో వెళ్ళిపోవడం తప్పక మనకుండే బిజీ లైఫ్లో పడి మనం కూడా అవన్నీ పట్టించుకోవడం, ఇలాంటి ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ చేస్తేవే. అంటే ఎలా చూడాలి? ఇంకా ఇప్పుడు ఎంతలా పెరిగింది, మీరు డిజిటల్ టెక్నాలజీ పెరిగింది, మొత్తం అంతా మారిపోయింది అనుకుంటున్నాం, ఏదో యుగంలోకి వెళ్ళిపోయాను మనం గొప్పలు చెప్పుకుంటున్నాం. బట్ ఇంకా ఈ విషయంలో కూడా అదే స్థాయికి వెళ్ళిపోయాం, కానీ ఎక్కడైనా తగ్గిందట ఏమైనా కనిపిస్తుందా మీకు? ఎక్కడ తగ్గినట్టయితే లేదండి, పెరుగుతూనే ఉంది రోజు రోజుకు తప్ప. ఇక్కడ మనం మీరు ఇందాక కరెక్ట్ గా అన్నట్టుగా సంతోషంతో కొద్దీ
ఎక్కడైనా సేవలు వాళ్ళ సర్వీసెస్ నచ్చి ప్రజలు వాళ్ళు వృతాభక్తిగా ఇవ్వడం వేరు. కానీ ఇక్కడ ఏమైపోతుందంటే ప్రతి చోట కూడా డిమాండ్ చేసే స్థాయికి వెళ్ళిపోయారు. మొదట్లో ఇది సంతోషంతో ఇచ్చేది కాస్త ఆశ పడిపోయి ప్రజలను వేధించే స్థాయికి, మీకు ఇవ్వకపోతే మీరు చాలా కరెక్ట్ గా చెప్పారు, రిజిస్ట్రేషన్ ఆఫీసులలో కూడా ఈ రోజుకి అక్కడ అటెండర్ సంతకాలు పెట్టించుకొని, అంటే మనం సైన్లు చేసి రిజిస్టర్ అయిపోయిన తర్వాత వాళ్ళకు కూడా అక్కడ డబ్బులు ఇస్తే కానీ పని జరగదు. ప్రతి స్టెప్ లో కళ్ళ ముందు కనబడుతున్నా కూడా జరుగుతున్నటువంటి అవినీతిని ఏజెంట్లు లేకుండా పని జరిగినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ లంచం ఆఫీసర్లు తీసుకోకుండా ఏజెంట్లు తీసుకుంటున్నారు. తద్వారా ఏంటంటే సీసీ కెమెరాలు కొన్ని రిజిస్టర్ ఆఫీస్ లో సీసీ కెమెరాలు పెట్టి ఎక్కడ అవినీతి జరగదనుకున్నా కూడా ఈ ఏజెంట్లే వాళ్ళకి ఒక బ్రోకరేజ్ గా వ్యవహరిస్తూ వినియోగదారుల వద్ద డబ్బులను తీసుకొని ఆ తర్వాత అధికారి దగ్గరికి ఒక చిన్న స్లిప్ లో ఒక పేపర్ మీద వాళ్ళ కోడ్ భాషలో రాసి చేస్తే వాళ్ళ డాక్యుమెంట్ ఇమీడియట్ గా రెడీ అయిపోతుంది. లేదు నేను సొంతంగా నేను చదువుకున్న వాళ్ళము మేమే అప్లై చేస్తామంటే దాంట్లో 100 లోపాలు వెతికే అధికారులు డబ్బులు ఇచ్చేస్తే ఎన్ని లోపాలు ఉన్నా, ఏ కాగితాలు లేకపోయినా, సాక్షులు లేకపోయినా అన్ని వాళ్ళే అరేంజ్ చేసి ఆధార్ కార్డులతో సహా వాళ్ళే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ చేత సిబ్బంది చేతనే అంటే సాక్షి సంతకాలకు కూడా 300 రూపాయలు 500 రూపాయలు, మీరు ఏం వరీ కావాల్సిన అవసరం లేదు, మా దగ్గర అన్ని ఉన్నాయి, మీరు నేరుగా వచ్చేయండి అని చెప్పేసి ప్రతి దానికి ఒక రేటును పెట్టేసి కొంతమంది కేవలం ఆధార్ కార్డులు కేవలం సాక్షి సంతకాల కోసమే మీరు కనుక సాక్షుల సంతకాలను కనుక పరిశీలిస్తే ముఖ్యంగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో కొన్ని పేర్లు పదే తిరుగుతూ ఉంటాయి. ఎవరైతే తీసుకెళ్ళినటువంటి వారి ఏజెంట్లు మనుషులు పెట్టేసి వాళ్ళకి ఇంత ఇవ్వండి సరిపోతుంది, మీ పని అయిపోతుంది, ఒక గంట సేపట్లో అని చెప్పేయడంతో పేరుకుపోతుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా మనకి ఇవాళ దేశంలో ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెంది ప్రపంచ దేశాల్లో 4వ స్థానానికి వెళ్ళి శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎంతో గొప్ప పేరున్న భారతదేశంలో అవినీతి భూతం అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి సమస్యగా కనబడతా ఉంది. అంటే నిజంగా ఇప్పుడు నిన్న జరిగింది కూడా కిషన్ రెడ్డి గారు, ఒకేసారి 120 ఆఫీసుల్లో ఒకేసారి ఏకకాలంలో దాడులు చేస్తారంటే ఏ స్థాయిలో ఫిర్యాదులు వచ్చి ఉండాలి, ఏ స్థాయిలో అవినీతి జరిగి ఉండాలి? ఖచ్చితంగా భారీ ఎత్తున ఇవన్నీ కూడా రోజు జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడో కొంతమంది కొంత బాధ అనిపించి ఇబ్బంది అనిపించినటువంటి వాళ్ళు ఇవ్వలేనటువంటి వాళ్ళు ధైర్యం చేసి సరే ఇంతకన్నా ఏం జరుగుతుంది మాకు నష్టము, వారిని ఎట్లాగైనా పట్టించేస్తే ఈ అవినీతి భూతాలకు కొంతైనా బుద్ధి చెప్తున్నట్టు జరుగుతుంది. కానీ ఇక్కడ అధికారులు కూడా ఏం చేస్తున్నారంటే ఏసీబీ వలలో పడినటువంటి వాళ్ళకి మనకు అరెస్టుల పర్వం నిత్యం ఎపిసోడ్ లా కనబడుతున్నా ఆ తర్వాత వాళ్ళకి ఏ రకంగా శిక్షలు ఉంటున్నాయి అనేటువంటి విషయంలో ఎవరికి స్పష్టత లేదు. ఎంతకాలం సస్పెండ్ చేస్తున్నారు, జాబ్ నుంచి మొత్తం తీసేస్తున్నారంటే కాదు, కొంతకాలం సస్పెన్షన్ పెట్టి తర్వాత మళ్ళీ ఇంకో చోట పోస్టింగ్ ఇవ్వటం, తర్వాత అవినీతి మళ్ళీ యథావిధిగా చెలరైపోతూనే ఉన్నాడు. కాబట్టి ఒక నిర్దిష్టమైనటువంటి ఒక అధికారి 1 లేదా 2 సార్లు ఏసీబీలలో గనక దొరికితే నిష్పక్షపాతంగా అక్కడికక్కడే పూర్తిగా ఇంకా జీవితంలో ఎక్కడ ప్రభుత్వ ఉద్యోగానికి అర్హుడు కాడు అనేటువంటి విధానంగా శిక్షలు గనక వచ్చినట్లయితే కొంత మేరకు న్యాయం జరుగుతుంది. ఇప్పుడు అంటే మీ అబ్జర్వేషన్ లో ఎవరికైనా శిక్ష పడే సందర్భాలు ఉన్నాయా? ఎందుకంటే గతంలో ఎంత టెక్నాలజీ లేదు కాబట్టి కొన్ని సాక్ష్యాలతో బయట చూపించేవారు కాదు. ఇప్పుడు అలా కాదు, మొత్తం ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా బాగా పెరిగింది, ప్రతిదీ కూడా మినిట్ అప్డేట్ వస్తుంది, లైవ్లు వస్తున్నాయి. సో ఈ మధ్యకాలం చాలా కంటిన్యూస్ గా చూస్తాం కొన్ని 100 కోట్లు కొన్ని 1000 కోట్ల ఆస్తులు సంపాదించేస్తారని వాళ్ళ మీద దాడులు చేయటం, అవన్నీ కూడా డిస్ప్లే చేయటం అన్నీ చూస్తాం. మరి తర్వాత వాట్ నెక్స్ట్ అంటే మళ్ళీ వాళ్ళ గురించి మనకి న్యూస్ రాదు, అసలు ఏమైందో తెలియదు, వాళ్ళకి శిక్ష పడిందా లేదంటే వాళ్ళకి ఆస్తులు ఏమయ్యాయి ఇవన్నీ కూడా మనకి అర్థం కాని పరిస్థితి. అసలు మీ అబ్జర్వేషన్లో ఎవరికైనా శిక్ష పడి గట్టిగా యాక్షన్ తీసుకునే సందర్భం ఏమైనా ఉందా? పెద్దగా ఎక్కడ లేవండి, చెదురుమదురుగా చిన్న పనిష్మెంట్లతో వదిలేసినాయి. కానీ ఇవాళ మన చట్టాలు కూడా న్యాయ చట్టాలు ఎలా ఉన్నాయంటే నేను అధికారికంగా నేను తీసుకోలేదు, నా దగ్గరున్న ఏజెంటు లేదా తన దగ్గర పనిచేసే ఆఫీస్ లో అటెండర్ తీసుకున్నాడు కాబట్టి తనకు బాధ్యత ఎలా అవుతుంది అనేటువంటి లీగల్ పాయింట్స్ లో లీగల్ గా న్యాయపరంగా ఉన్నటువంటి లొసుగులను ఆధారంగా చేసుకొని చాలా వరకు అవి ప్రూఫ్ కాకుండానే పోతున్నాయి. ఎక్కడైతే రెడీ హ్యాండెడ్ గా దొరికారో అంటే అవినీతి అధికారులకు అటు మన యాంటీ ఏసీబీ వాళ్ళకి ఎక్కడైతే దొరుకుతారో వాళ్ళకి కొంత మొత్తంలో ఒక పనిష్మెంట్ లభించినప్పటికి కూడా వాటిని కూడా సాగదీయటము, బెయిలిపీయడము, చివరాఖరికి ఎలా వచ్చిందని చట్టాలు అరే ఒక మనిషిని చంపితేనే 1 సంవత్సర కాలంలో బెయిల్ మీద బయటకు వచ్చేస్తున్నారు. ఈ లంచాలు ఒక పెద్ద విషయమా, దీనికి ఒక పెద్ద చర్చ, ఇంత పెద్దగా రాదంతం చేయడం అవసరమా, ఎవరు తీసుకోవట్లేదు అనేటువంటి వ్యవస్థలోకి న్యాయస్థానాలు కూడా ఒకవైపు వెళ్తున్నట్టుగా కొంత కనిపిస్తుంది. ఎందుకంటే వారికి అందరికి కూడా
చాలా సందర్భాలలో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ లోకాయుక్తాలు కావచ్చు లేదా మిగతా వాళ్ళు కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో పని చేయలేదు. అంటే వారికి కేసులు కూడా ఎక్కువ అయిపోవటము, పని భారం పెరగడంతో లోకాయుక్త లాంటివి సత్వర న్యాయం చేస్తే అనుకున్న పూర్తి స్థాయిలో వారికి న్యాయం చేయలేనటువంటి పరిస్థితి మనకు కనబడతాం. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఈ లోకాయుక్త లాంటి వాటివి అవి మంచి ఉద్దేశంతో పెట్టినాయి, సత్వర న్యాయం కోసం వచ్చినాయి. పర్టికులర్ గా ఏసీబీ అధికారులకు దొరికిన అధికారులకు ఫాస్ట్ ట్రాక్ లో శిక్షలు పడే విధంగా న్యాయస్థానాల్లో మార్పును తీసుకురావాల్సినటువంటి అవసరం మనకు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. కాబట్టి ఇవి లేకుండా శిక్షలు అతి తల్ప కాలానికే నామమాత్రంగానే శిక్షలు పడుతున్నద్రోయే అధికారులు ఎన్ని లంచాలు తీసుకున్నా ఏం కాదులే, అది మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 6 నెలల లోపే జరిగినటువంటి నష్టాన్ని పూడ్చుకోవచ్చు అనేటువంటిది చాలా తెలివిగా చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. కాబట్టి ముఖ్యంగా ఇది నా దృష్టిలో పూర్తి స్థాయిలో తగ్గాలి అంటే మనుషులకు మానవ విలువలు, ఎథిక్స్ అనేటువంటిది పూర్తిగా తగ్గిపోయినాయి. చట్టము న్యాయము ఒకవైపు పనిచేస్తే మరొక వైపు సమాజంలో న్యాయానికి సంబంధించినటువంటి విలువలకు, నైతికతకు సంబంధించినటువంటి విలువల గురించి పాఠశాల స్థాయి, కళాశాల స్థాయిల్లోనూ నిర్వహణ చేయాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఉద్యోగులకు ప్రతి సంవత్సరము ఈ ఎథిక్స్ ఎక్స్పర్ట్స్ చేత, అంటే ఈ నైతిక విలువలకు సంబంధించి ఏ విధంగా సమాజంలో ఒక ప్రభుత్వాధికారి ప్రజలకి ఏ విధంగా సేవ చేయాలి, వారికి ఉన్నటువంటి బాధ్యతను ఏంటి, ఒక నైతిక విలువలను కంటిన్యూస్ గా కొంత ప్రోత్సహించి కొన్ని శిక్షణ కార్యక్రమాలను పెట్టి చేస్తే ఎంతో కొంత అయినా తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. కానీ ఒకసారి అధికార పీఠంలోకి వచ్చిన తర్వాత మాకు ఎదురు లేదన్నట్టుగా అధికారులు చేస్తున్నటువంటి పరిస్థితితో ఇవాళ సామాన్య ప్రజలు రిజిస్ట్రార్ ఆఫీసులో కావచ్చు, ఏ ప్రభుత్వ ఆస్తిలో మీరు దగ్గరికి వెళ్ళినా, చిన్న గ్రామ సచివాలయానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక గవర్నమెంట్ అధికారి ఉన్నాడు అంటే అక్కడ లంచం ఉండాలి అనే స్థితికి ఇవాళ వ్యవస్థ వచ్చింది. లేకపోతే అసలు పని జరగదు. అది 50 రూపాయలు అవుతుండొచ్చు, 100 రూపాయలు అవుతుండొచ్చు, 10 లక్షలు కూడా అవుతుండొచ్చు. ఆ విలువను బట్టి మీరు ఇందాక డాక్యుమెంట్లను విలువను బట్టి డాక్యుమెంట్ రైటర్స్ కూడా ఏంటంటే వాళ్ళు ఏదైతే రాస్తున్నారో జనాలకు చాలా మందికి చదువుకున్న వారికి కూడా ఏమవుతుందంటే ఈ చట్టాల గురించి కావచ్చు, లేకుంటే భూ రిజిస్ట్రేషన్ ప్రక్రియ గురించి కావచ్చు పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవడం. అంటే ఎందుకంటే చదువుకున్న వాళ్ళకి కూడా మీతో వారి వారి రంగాలకు సంబంధించిన అనుభవం ఉండొచ్చు. ఇప్పుడు మీరు మీడియా రంగంలో అనుభవం ఉండొచ్చు, మాకు మేము చెప్తున్న సబ్జెక్ట్ లో అనుభవం ఉండొచ్చు. కానీ అక్కడ రియల్ ఎస్టేట్ కు, డాక్యుమెంట్స్ కు, రిజిస్ట్రేషన్ కు వచ్చేసరికి అదొక బ్రహ్మ పదార్థం, ఒక జడు పదార్థం. అర్థం కాదు. మనదే ఆస్తి అయినా మనకి ఏమి రాస్తారు అందులో ఏమీ తెలియదు. వాళ్ళు చెప్పింది ఊకొట్టి రావటమే. ఏదో మన పేర్లు ఉన్నాయా లేదా, మన ఆధార్ కార్డ్ నెంబర్ ఉందా లేదా, మన ప్యాన్ నెంబర్, ఇవి చూసుకోగలం. కానీ మిగతాది అసలు ఏమి అర్థం కాదు. వాళ్ళు ఏమి రాస్తున్నారో కూడా మనకు తెలియదు అసలు. అబ్సల్యూట్లీ లీగల్ టర్మ్స్ విషయంలో ప్రతి టర్మ్ చాలా ఇంపార్టెంట్. డాక్యుమెంట్స్ లో, ఆస్తి ప్రాపర్టీలో మనం రాసేటప్పుడు ఆ డాక్యుమెంట్లు అనేది ప్రతి పదం కూడా చాలా చాలా విలువైనటువంటిది. రేపొద్దున లీగల్ సమస్యలు వచ్చినప్పుడు చట్టానికి మనం రాసుకున్న డాక్యుమెంట్ లోని పదాలే ఉపయోగపడతాయి. కానీ ఈ రోజు అలాంటి పరిస్థితి లేదు. దానికి మించి మళ్ళీ డబుల్ రిజిస్ట్రేషన్, ట్రిపుల్ రిజిస్ట్రేషన్, లంచాలు తీసుకొని కనీసం సరే మరి నిజంగా అదన్నా న్యాయబద్ధంగా చేస్తున్నారా అంటే దానికి తోడు మళ్ళీ వచ్చి ఇంకెవరైనా వచ్చి డబ్బులు ఇచ్చేసి చూపించినట్టయితే వాటిపైన కూడా డబుల్ రిజిస్ట్రేషన్, ట్రిపుల్ రిజిస్ట్రేషన్ వెళ్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి అంటే ఇవాళ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో కూడా మనం కొన్నిసార్లు చెక్ చేయొచ్చు. వారు ఏమంటున్నారంటే ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి క్రయ విక్రయానికి సంబంధించిన దాన్ని మేము చేస్తున్నాం తప్ప మీ ఆస్తి డబుల్ రిజిస్ట్రేషన్ ఉందా, లేకుంటే మీ ఆస్తి లీగల్ గా చట్టబద్ధమైనది మేము సర్టిఫై చేయట్లేదు, కేవలం మీ అమ్మకం కొనుగోలుకు సంబంధించినటువంటి విషయాలను మాత్రమే డాక్యుమెంట్ చేస్తున్నాము అంటున్నాం. ఇప్పుడు అలాంటి అదే అక్కడే వస్తుంది కృష్ణ రెడ్డి గారు. అసలు అక్కడే పెద్ద డౌట్లు వస్తాయి. సామాన్యులకి ఇవన్నీ ఏం తెలుస్తాయి? ఒక రిజిస్టర్ ఆఫీస్ రిజిస్టర్ అయింది అంటే మనదే అనే భావంలో ఉంటాడు. అంటే నిజాయితీగా ఉన్నవాడు. మీరు చెప్పినట్టుగా అవినీతికి పాల్పడి డబులా, త్రిబులా, లేకపోతే పక్క వాళ్ళు వస్తు కొట్టేద్దామని ఆలోచించే వాళ్ళకి మనం ఏం చేయలేము, మనం చెప్పలేము అలాంటి వాళ్ళకి. బట్ మామూలుగా నిజంగా కష్టపడి బతికేవాడు, ఎంతో కొంత రూపాయి పోగేసుకుని ఏదోటి ఆస్తి కొనుక్కుందామని బలపరుచుకుందాం అనుకునేవాడు కేవలం రిజిస్టర్ ఆఫీస్కి రిజిస్ట్రేషన్ అయ్యింది అంటే ఇది మంది అనుకుంటాడు. కానీ దానికి నిజంగా ఇన్ని అనుమతులు ఉన్నాయా, నిషేధిత భూముల, ఇవన్నీ కూడా ఏం అర్థం కాదు కదా, మోసం చేస్తారా. బట్ అవి తేలాల్సినవి అక్కడే కదా, మరి ఇంకెక్కడ తెలుస్తాయి నిజంగా? యాక్చువల్గా అందుకనే చట్టంలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. నిషేధిత భూములు కావచ్చు, లేదా అక్కడ డబుల్ రిజిస్ట్రేషన్స్ కావచ్చు, ఇవాళ స్కాన్ తో చేస్తున్నాము, ఐరెటినాతో చేస్తున్నాము, హెచ్ఎండిఏ అంటే హైదరాబాద్ లాంటి మహానగరంలో కావచ్చు, మిగతా నగరాలలో కావచ్చు, ఇప్పుడు మనకు ఇటు తిరుపతిలో కావచ్చు, ఇక్కడ ఎక్కడైనా మహానగరాలలో తీసుకున్నట్లయితే అమరావతి లాంటి పట్టణాలలో కూడా ఇవాళ మనకు
డిజిటల్ గా తీసుకొచ్చి పర్మిషన్లు ఇచ్చి రెరా లాంటి సంస్థలు అప్రూవల్స్ ఇచ్చినా వాళ్ళు ఏమంటున్నారంటే మేము పొజిషన్ కి సంబంధించిన వాటి టైటిల్స్ ఇవ్వము, వారు ఇచ్చినటువంటి కాగితాలు చట్టబద్ధంగా ఉన్నాయా లేదా అన్నంత వరకే తప్ప ఆ డైమెన్షన్స్ ఆ పొజిషన్స్ లో ఉన్నాయా లేదా మళ్ళీ మీరే వెళ్ళి చెక్ చేసుకోవాలి. దానికి సంబంధించినటువంటి పూర్వాపరాల ఆస్తికి సంబంధించిన అవసరాలన్నింటినీ కూడా మీరే వెతుక్కోవాలి, మీరే చెక్ చేసుకోవాలి. మాకు సంబంధం లేదంటూ లక్షల రూపాయలు బ్రోకరేజ్ అంటే మనకు ప్రభుత్వం కూడా బ్రోకర్ల కన్నా ఎక్కువ రిజిస్ట్రేషన్ ఛార్జీలను లక్షల రూపాయల ఛార్జీలు చేస్తూ నామమాత్రం ప్రాసెసింగ్ గానే అయిపోయింది. ఇప్పుడు ఎందుకంటే కాదు మన హైదరాబాద్ చూసుకుంది, ఇది హైడ్రా తోటి ఏమైంది నిజమే కావచ్చు, ప్రభుత్వ భూములు కావచ్చు, నిజంగా కొట్టొచ్చు, అవన్నీ ఉండొచ్చు, కానీ బలైపోయింది ఎవరు నిజంగా మిడిల్ క్లాస్ పీపులే కదా, వాళ్ళకి తెలియక అపార్ట్మెంట్ కొడుతున్నారు, వాళ్ళకి ఏం తెలుస్తుంది. సామాన్య ప్రజలే ఇక్కడ పేదవాళ్లే అమాయకంగా కొనుక్కొని వాళ్ళ కష్టార్జితం అంతా పెట్టుకొని బిల్డర్లు అమ్ముకొని పోతే చివరికి లాస్ అయింది ఏంటంటే సామాన్య ప్రజలు. అది హైడ్రా కావచ్చు, హెచ్ఎండిఏ కావచ్చు, ప్రభుత్వ సంస్థలు అన్ని కూడా చాలా సులువుగా ఏంటంటే ఇది మాకు సంబంధం లేనటువంటి విషయం, మీరే వెతుక్కోవాలి, మీరే చెక్ చేసుకోవాలి. అంటే గత 30 ఏళ్ల నుంచి 40 ఏళ్ల నుంచి ఆ కబ్జాలో ఉన్న, ఇప్పుడు మీకు హైదరాబాద్ లో ఒకటి బోడుప్పల్ అని ఉంటుందండి, బోడుప్పల్లో దాదాపు ఒక 300 ఎకరాల భూమి అది మనకు ఈ ముస్లిం సంబంధించినటువంటి వక్ఫ్ బోర్డు లో ఉందని చెప్పి 50 ఏళ్లుగా జనాలు ఇల్లు కట్టుకొని అపార్ట్మెంట్లు కట్టుకొని ఇల్లు కట్టుకొని ఉంటే ఆ ఏరియాలో దాదాపుగా గత 7-8 సంవత్సరాలుగా రిజిస్ట్రేషన్లు నిలిపేస్తే చాలా కుటుంబాలు ఆత్మహత్యలు కూడా చేసుకునే అవసరాలకి డబ్బు అందలేక అమ్ముకోలేక ఉన్న వాటిని చేయలేక మరి ఇప్పటికీ మున్సిపాలిటీ హైదరాబాద్ లాంటి నగరంలో మున్సిపల్ ట్యాక్సులు కడుతున్నారు, ప్రాపర్టీ ట్యాక్సులు కడుతున్నారు, ఈ నిషేధం ఉన్న సమయంలో కూడా కడుతున్నారు. అయినప్పటికీ కూడా ఎక్కడ చట్టబద్ధత లేదు, అసలు వారి గృహాలకు ఉన్నటువంటి విలువ లేదు. మరి ఈ రకంగా ప్రజలను దోచుకునేటువంటి వ్యవస్థ ఎంతకాలము ఉంటుంది? ప్రజలకు అన్యాయంగా ఇబ్బందులు పడే పరిస్థితుల్లో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా ప్రజాప్రతినిధులను నిలదీసి తిరగబడే అవసరం కూడా ఉంది. అరే మన పని అయిపోయింది కదా, నేను ఒక రోజు ఏదో 50,000 ఇచ్చేస్తాను, లంచం ఇచ్చేస్తే నా పని అయిపోతుంది, ఇంక నేను ఆ తర్వాత అటు వెళ్ళిపోయి పిల్లని అనుకున్నాడు కూడా ఏదో ఒక రోజు మనం ఉన్నటువంటి కష్టార్జితాన్ని ఉద్యోగస్తులందరూ కూడా గత 30 సంవత్సరాలుగా పనిచేస్తే సర్వీసులో వచ్చిన బెనిఫిట్ తో ఏదో ఒక చిన్న ఇల్లు కొంచెం స్థలము పిల్లల చదువుల కోసమో పెళ్లిళ్ళ కోసమో కొనుక్కుంటే చివరికి అమ్ముకోవాల్సిన రోజు ఇది మీది కాదు అంటే ఒక్కసారిగా గుండెలు పలిగి ఇబ్బంది పడినటువంటి ఘటనలు చాలా సందర్భాల్లో మనం చూస్తూ వస్తూ ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి వ్యవస్థల్లో మార్పులు రావాలి. ప్రజల్లో కూడా నైతిక విలువలు, నైతికత, ఎథిక్స్ అనేటువంటి వాటిని పాఠశాల స్థాయి నుంచి పెంపొందించగలగాలి. సమాజంలో విలువలు లేనంత కాలం మనం చట్టం కొంత పని చేసినప్పటికి కూడా స్వాభావికంగా ఒక నైతికంగా గతంలో దేవుడు అంటే భయమో లేకుంటే అవినీతి చేస్తే ఆ సొమ్ము ఉండదనేటువంటి భయం ఉండేది. ఈ రోజు అలా లేదు. ఏదైనా చెయ్యి, ఏ అన్యాయమైన చెయ్యి, ఏ పాపమైన చెయ్యి, డబ్బులు సంపాదించు, డబ్బులు సంపాదించిన వాడే గొప్ప అనేటువంటి సిద్ధాంతం ఏదైతే ప్రజల్లోకి వెళ్ళిపోయిందో అదొక పెనుభూతంగా పెను శాపంగా సామాన్య ప్రజల పైన పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వ అధికారులు కావచ్చు, ప్రజా ప్రతినిధులు కావచ్చు, ఈ అంశాల పైన దృష్టి సారించి ముఖ్యంగా భూ రిజిస్ట్రేషన్లు, గృహాల రిజిస్ట్రేషన్లు, ఆస్తుల రిజిస్ట్రేషన్ల విషయంలో భారీ ఎత్తున అవినీతి జరుగుతూ ఉంది. భారీ ఎత్తున నష్టాన్ని సామాన్య పేద ప్రజలు ఎక్కడికి వెళ్ళాలో తెలియక కూడా భూములు కోల్పోతున్న పరిస్థితి. చాలా మందికి అసలు ఎక్కడ పోయి చెప్పుకోవాలో కూడా ఒరిజినల్ డాక్యుమెంట్స్ వీళ్ళ దగ్గర ఉంటాయి. ఆ డబుల్ రిజిస్ట్రేషన్ ఫేక్ అతను 4-5 ట్రాన్సాక్షన్లు చేసేస్తాడు. వీళ్ళు ఏమంటారు, మీరు అన్ని రోజులు ఏం చేశారు, మీరు రాలేదు కాబట్టి ఇప్పుడు మేము ఏమీ చేయలేమంటాడు. సో ఇటువంటి పరిస్థితుల్లో సామాన్య ప్రజలు ఆశలు వదులుకొని విలువైన ఆస్తుల పైన ఆత్మహత్యలు చేసుకొని వారిని పనిష్ చేసుకునే వ్యవస్థలోకి వస్తున్నారు. కానీ ఒక సంఘటితంగా ఒక వచ్చేటువంటి అవకాశం లేకపోవడంతో ఈ సమస్యలు మన కళ్ళ ముందు ఇంకా కనపడట్లేదు. కానీ మన కంటికి కనిపించకుండా ఈ మీరు తీసుకున్నటువంటి ఎంచుకున్న అంశము చాలా సున్నితమైనది. సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి విధానం ఉంది. కాబట్టి ఏసీబీ అధికారులు కూడా ఈ మధ్యకాలంలో కొంత చురుగ్గా పనిచేస్తున్నారు. వారు మరింత కష్టపడి ప్రజలకి నిరంతరం ఒక భరోసాను కల్పించగలిగి ఫిర్యాదులు వస్తే ఏసీబీ తన ఫలితాలు చేసుకెళ్తుంది. ఎవరైనా ఫిర్యాదు చేస్తే, ఎవరైనా కంప్లైంట్ ఇస్తే నిజంగా అసలు ఇక్కడ ప్రభుత్వాల పాత్ర ఏంటి? ఇప్పుడు పోర్టల్స్ అంటున్నారు, ట్రాన్స్పరెన్సీ కోసం ట్రై చేస్తామంటున్నారు, ప్రతిదీ పారదర్శకతగా మీకు ఉండేలా చేస్తామని చెప్తున్నారు. మీరు ఎవరికి లంచాలు ఇవ్వకలేదు, లంచాలు ఇస్తే చెప్పుతో కొట్టడం చెప్తున్నారు. లేదా ఇమీడియట్గా మాకు కంప్లైంట్ వెంటనే యాక్షన్ తీసుకుంటా ఉంటున్నారు. ఎవరో ఒక సామాన్యుడు అలాగే తిరగబడితే అక్కడ దానికి అసలు ఏ పని కాకుండా నీకు ఈ డాక్యుమెంట్ అది మేము చేయలేమని ఇబ్బంది పెడుతున్న సందర్భాలు కూడా చూస్తాం. నిజంగా సామాన్యుల్లో నిజంగా అవేర్నెస్ వచ్చి వాళ్ళు తిరగబడుతుంటే కొంతమంది మళ్ళీ వెళ్ళి ఇబ్బంది పెడుతున్న సందర్భాలు.
సో అంటే ఇదంతా మారాలంటే మీరు చెప్పినట్టు ఎక్కడ రూల్స్లో తేడా రావాలి. ఇప్పుడు ఒక రిజిస్ట్రేషన్ మనం చేయించుకుంటున్నామంటే ఆ నెంబర్ కొట్టగానే దానికి సంబంధించిన డేటా అంతా వస్తున్న ఈ టైంలో కూడా ఇంకా డబుల్ రిజిస్ట్రేషన్లు, ఇంకా లేకపోతే ఈ డాక్యుమెంట్ లేదు, వాళ్ళే చెప్తారు ఏ డాక్యుమెంట్స్ కావాలి, మనకి వాళ్ళే క్లియర్గా ఒక లిస్ట్ ఇస్తారు. ఆ లిస్ట్ మొత్తం పట్టుకెళ్ళినా వాళ్ళకి వాళ్ళకి అందాల్సింది అందకపోతే ఇంకా ఏదో తగ్గిందని చెప్తే ఇంకేం చేయగలం మనం? ఖచ్చితంగా అండి. ఇది ప్రజాప్రతినిధులు మీరు అన్నట్టుగా ఇవాళ బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటున్నాము, ఏఐ రివల్యూషన్ వచ్చింది, మిషన్ లెర్నింగ్ లాంటి, అంటే మనం పెద్ద ఎత్తున సాంకేతికంగా అభివృద్ధి దూసుకెళ్లి వెళ్తున్నటువంటి క్రమంలో ఇవాళ చిన్న ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ లోనే ఒక ఏదో డిఫికల్ట్ ప్రాసెస్ చేసినట్టుగా చూపించడం అనేటువంటిది చిత్తశుద్ధి లేకపోవడమే. ప్రజాప్రతినిధులకు చిత్తశుద్ధి లేదు. ఎవరైతే కెమెరా ముందు వచ్చి లంచం అడిగితే చెప్పుతో కొట్టండి తిట్టండి అని చెప్పినప్పటికి కూడా వాళ్ళు ఎప్పుడైతే వ్యక్తిగతంగా మనం చూసుకున్నప్పుడు, వాళ్ళని వ్యక్తిగతంగా అడిగినప్పుడు ఈ లంచాలన్నీ కామనేలేండి, ఇవన్నీ మామూలుగా జరిగేటటువంటి ఆఫ్ ద రికార్డ్ చూసుకుంటే ప్రతి అధికారి, ప్రతి ప్రజాప్రతినిధి అరే మీకు లౌక్యం లేదండి, ఈ మాత్రం చిన్న చిన్న విషయాలను కూడా అర్థం చేసుకోలేరా, మీరు చూడాలండి, చేసుకోవాలి, వారిని చూసుకోండి అనేటువంటి ధోరణి చాలా మంది ప్రజాప్రతినిధులను నేను కూడా సాక్షాత్తు చూసినాను. ఎవరి దగ్గరికి వెళ్ళి సార్ అట్లా కాదు ఇక్కడ అవినీతి జరుగుతుందంటే కొన్ని ఫార్మాలిటీస్ ఉండేయండి చేసుకోపోండి. కాబట్టి బయటికి మళ్ళీ అదే కెమెరా ఇచ్చి చెప్పండి అంటే అట్లా ఇస్తారు, ఎవరు ఇవ్వద్దు, ఎవరిని అడిగితే చెప్పండి అని చెప్పి ఆ రోజుకు కెమెరా ముందు లేకుంటే ప్రజల ముందు కొంత బెదిరించినట్టు చేయటం కానీ తర్వాత మళ్ళీ యథావిధి పరిస్థితి ఉంది. అందుకనే అక్కడ చిత్తశుద్ధి లేదు వ్యవస్థలో. ప్రజాప్రతినిధులకు కానీ వీరికి కానీ పూర్తిగా నమ్మకం లేకపోవడం కావచ్చు, అంటే ప్రజలకు నమ్మకాన్ని లేకపోతున్నారు, వారికి కూడా డబ్బులు కావాలి, వాళ్ళు కూడా ఈ లంచాలలో పర్సంటేజీలు ఉన్నాయి కాబట్టే వారు కూడా చూసి చూడనట్టుగా ప్రతి వాదికి అధికారికి ఇవ్వాల్సి వస్తున్నటువంటి అవసరం ఉంది కాబట్టే ఇస్తున్నారు, కాబట్టి వాళ్ళు కూడా చూసి చూడనట్టు చేస్తున్నారు. ఎప్పుడైతే ఒక నిజాయితీగా పనిచేస్తారో ప్రజాప్రతినిధి ఖచ్చితంగా ప్రజా సంక్షేమంలో కావచ్చు, ఈ అవినీతి అధికారుల్లో కానీ భయం అనేది ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఒక ప్రజాప్రతినిధి లంచాలు తీసుకొని ప్రజలు పనుల కోసం వెళ్ళినప్పుడు కూడా మాకు ఎలక్షన్ల ఖర్చులు ఉంటాయి కదా, మేము ఎలక్షన్ ఖర్చులు పెట్టాలి కదా, మాకు డబ్బులు కావాలని తీసుకుంటున్నప్పుడు అధికారి కూడా ప్రజాప్రతినిధికి ఫోన్ చేసినా అంటాడు, మీరేం చెప్తున్నారు సార్, మీరు తీసుకుంటున్నారు కదా, మరి మాకు కూడా ఉండాలి కదా అని చెప్పేసి. కాబట్టి ఒక నైతికంగా విలువను కోల్పోయినటువంటి వాళ్ళకి అధికారులను ఆదేశించడానికి వెనక ముందు అనేటువంటి ఇబ్బందులు కూడా కలుగుతున్నాయి. కాబట్టి ఇటు ప్రజల్లో చైతన్యము, అటు అధికారులలో పరివర్తన, ప్రజాప్రతినిధుల్లో వారు ఎంతటువంటి గురుతరమైన బాధ్యత ప్రజలు పెట్టారు, లక్షల మందిలో ఒకరికి బాధ్యతనిచ్చి తమని పరిపాలించండి అని ఇచ్చేటువంటి బాధ్యత అనేటువంటిది చాలా గొప్పనైనటువంటి బాధ్యత. ఆ అధికారాన్ని, ఆ డబ్బులను, ఆ పరపతిని ప్రజలు వారి చేతుల్లో పెట్టినప్పుడు దాని గౌరవంగా ప్రజలకు సేవను అందించే చిత్తశుద్ధి ఉన్నట్లయితే మార్పు వస్తుంది. కానీ దాని ఒక అధికార దర్పానికి లేదా తమ యొక్క గర్వానికి చిహ్నంగా, తమ స్టేటస్ చిహ్నంగా వాడుకునే ఎమ్మెల్యేలు ఉన్నంత కాలం మనకి వ్యవస్థల్లో మార్పులు రావడం కష్టం. ప్రజలు కూడా ఎక్కడో చోట తిరగబడి పెద్ద ఎత్తున నిరసనల కార్యక్రమాలు ప్రతి రిజిస్ట్రేషన్ ఆఫీస్ చుట్టూ సమూహంగా ఒక సంఘటితంగా పోరాటం చేసినప్పుడు కొంతలో కొంత, అంటే ఏసీబీ అధికారులకు తోడుగా ప్రజలు కూడా నిలవాల్సిన అవసరం ఉంది. కొన్ని సందర్భాల్లో ప్రజలు కూడా ఏంటంటే అధికారులకు భయపడి మళ్ళీ అధికారులకే లేదు సార్ మా సార్ అట్లా కాడు అని చెప్పేసి అధికారులను కూడా ఎవరైతే ఏసీబీ అధికారులు వచ్చినప్పుడు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితిని కూడా చూస్తున్నాం. ఎందుకంటే వారికి మళ్ళీ ఎంతో కొంత దొరుకుతుందేమో అనేటువంటి ఆశతో వారు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి ఇది ఒక వ్యవస్థలో సమూలంగా మార్పు రావాలి. ఒక అధికారి దగ్గరనో ఒక ప్రజాప్రతినిధి దగ్గరనో కాకుండా ఇటు ప్రజల్లో మార్పు రావాలి. ఇది నా పని, ఖచ్చితంగా ఆ అధికారితో చేయించుకుంటా అనే ట్రాన్సిషన్ కనుక వస్తే ప్రజలు డబ్బులు ఇవ్వరు అనేటువంటి నమ్మకానికి అధికారులు వచ్చినప్పుడు కూడా డిమాండ్ చేసే పరిస్థితి ఉండదు. కానీ ఎప్పుడైతే మనము షార్ట్ కట్ లో తొందరగా కావాలనుకుంటామో అప్పుడు ఇట్లాంటి ఇబ్బందులు ఏర్పడడానికి ఆస్కారం అయితే డెఫినెట్గా మీరు చెప్పినట్టుగా ఇది ఒక్కళ్ళ మిస్టేక్ అని చెప్పలేం. ఇప్పుడు ఎవరు అండదండలు లేకపోతే వాళ్ళు అధికారులు అంత రెచ్చిపోయే పరిస్థితి ఉండదు. డెఫినెట్గా వీళ్ళు ప్రజలు తిరగబడినప్పుడు ఎవరు అండదండలు ఉన్నాయి కాబట్టి ఏదైనా కేసు అయినా మళ్ళీ వెంటనే మనం బయట రాగలం నమ్మకం ఉన్నప్పుడే కదా వాళ్ళు ఇంకా మరింత రెచ్చిపోతున్నారు. అట్ ద సేమ్ టైం సామాన్యులు కూడా మీరు చెప్పినట్టుగా వాళ్ళు బిజీ లైఫ్లో వాళ్ళు ఉండి మనకు వర్క్ అయిపోతే చాలు, మనం ఏం తిరగలం, 4-5 రోజులు తిరగాలంటే మనకు కష్టం కదా అని వాళ్ళు ఎంతటితో అంత ఇచ్చేస్తున్నారు. కాబట్టి అది ఈజీగా వీళ్ళకి అయిపోయింది. బట్ గతం కంటే ఇప్పుడు కొంచెం ఈ భయాలు అయితే ఉన్న అధికారులకు ఉన్నా, ఎందుకంటే ఎక్కడి నుంచి ఏ కెమెరాలో షూట్ చేస్తున్నారో ఎక్కడ పట్టిస్తారని భయాలు ఉన్నా దానికి తగ్గిస్తారని వాళ్ళు మళ్ళీ వేరే ఆల్టర్నేటివ్ వెతుక్కుంటారు. ఎలా అందుకోవాలి, ఎలాగ ఇవ్వాలనేది కూడా ముందుగానే చాలా ప్రిపరేషన్ ఇస్తున్నారు కదా వీళ్ళకి కూడా, సామాన్యులకి. అంటే ఇప్పుడు మనకు మెయిన్గా చూసుకోవాల్సింది ఇక మన పనులు అయిపోవాలి అనే భయంతో బలహీనతగా మారిపోయిందా సామాన్యులకి? చివరిగా ఏం చెప్పుకోవాలి, మన సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు మారాలా, మన మనస్తత్వం మారాలా?
ఇక్కడ సబ్ రిజిస్ట్రార్ల మనస్తత్వం మారాలండి. వాళ్ళు పెద్దగా మంచి సేవ చేస్తున్నారు, వారికి సమాజంలో ఒక మంచి గౌరవం, ఉన్నత స్థానం ఉంది కాబట్టి వాళ్ళే నైతికంగా ఆలోచించుకోవాలి. పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు తమ యొక్క అవసరాల కోసం భూములు అమ్మకాలు కొనుగోలు చేస్తున్నప్పుడు ఆశపడడం, డబ్బుల కోసం ఎక్కువగా ఆశపడడం అనేటువంటిది వారిలో మార్పు రావాలి. ప్రజలు కూడా ఇది మేము అన్ని రకాలుగా డాక్యుమెంట్లు సబ్మిట్ చేస్తున్నప్పుడు మా దగ్గర ఉన్నటువంటి సమాచారం పూర్తి స్థాయిలో ఉన్నప్పుడు ఇంకా ఎందుకు మేము చెల్లించాల్సినటువంటి అవసరం ఉందని ఒకరు కాదు, ఒక సమూహంగా తిరగబడేటువంటి మనస్తత్వం, ఇలా ఏసీపీ అధికారులకు సమాచారం ఇచ్చి వారికి వెన్నుదండగా నిలబడేటువంటి పౌర సమాజం ఉన్న రోజు, అదే విధంగా సమాజంలో ఈ నైతిక విలువలను పెంపొందించేటువంటి నైతిక కార్యక్రమాలు, ఉద్యోగస్తులకు శిక్షణ కార్యక్రమాలను గనక ఏర్పాటు చేసి ఏ విధంగా వాళ్ళు సమాజంలో ఉన్నత బాధ్యత చేసినట్లయితే సమాజంలో మనం ఆశిస్తున్నటువంటి మార్పు కొంతమేరకైనా వస్తుంది. మీలాంటి గొప్ప మీడియా కూడా పెద్ద రోల్ ప్లే చేయాల్సిన అవసరం ఉంది. ఈ కెమెరాలు ఏసీబీ అధికారులతో పాటు పోటీగా కెమెరాలు కూడా అవినీతి అధికారుల పైన గతంలో మనం టీవీ ఛానల్ కూడా చాలా చూసేవాళ్ళం. టీవీ ఛానల్స్ కూడా ఏసీబీ అధికారుల కన్నా ఎక్కువగా దొరికే వాళ్ళు అవినీతి అధికారులను పట్టించడంలో మీడియా కూడా చాలా కీలక పాత్ర పోషించేది. ఇవాళ యూట్యూబ్ లాంటి చాలా ఛానల్ చాలా మందికి ప్రజాస్వామ్యయుతంగా ఎదుర్కొనే అవకాశం వచ్చినప్పటికి కూడా ఎక్కడో చోట కొంత భయం కావచ్చు, ఆందోళన కావచ్చు, ముందుకు రావట్లేదు. మీడియా కూడా కొంత ముందుకు వచ్చి ఇలాంటి అంశాలపైన ప్రజలకు అవగాహన కల్పిస్తూ భరోసానిస్తూ ఎక్కడైనా అవినీతి జరుగుతున్నప్పుడు మీడియా కూడా ముందంజలో ఉన్నట్లయితే ఖచ్చితంగా సమాజానికి, ఇటు సామాన్య ప్రజలకి మంచి జరగడానికి ఆస్కారం ఉంటుంది. డెఫినెట్గా ప్రజలు తిరగబడగలరు, కొన్ని అవినీతి ఎందుకు చేస్తారంటే గట్టిగా ప్రశ్నించగలరు, కానీ శిక్ష వేయాల్సింది ప్రభుత్వాలే కాబట్టి కఠినంగా ప్రభుత్వాలు కూడా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టకపోతే కష్టం. ఎస్సీబీ ఇప్పుడు దాడులు చేస్తున్న తర్వాత ఏం జరుగుతుంది అనేది కూడా ప్రజలకు తెలియచెప్పాలి. ఆ అధికారికి ఎక్కడ శిక్ష పడింది, ఎంత శిక్ష పడింది అనేది చెప్తే వేరే వాళ్ళకి ఆ భయం అనేది ఉంటే కనీసం కొంతనే తగ్గే అవకాశం ఉంది. స్టెప్ బై స్టెప్గా వెళ్ళే అవకాశం ఉంటుంది కదా. చట్టాలలో కూడా మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది ఇప్పుడు. అందుకని ఇవాళ న్యాయ చట్టాలలో చాలా వరకు అరాచకంగా శిక్షలు, కఠిన శిక్షలు లేకపోవడం కావచ్చు, పడినటువంటి శిక్షలు అతి తక్కువగా లేక చాలా సులువుగా ఉండడం కావచ్చు, ప్రజల్లో ఆ భయం లేదు చట్టానికి సంబంధించి. ఎందుకంటే ఒక కోర్టులో ఇవాళ ఎట్లా తయారైనారంటే, అరే ఒక వ్యక్తి మీద కోర్టులో కేసేస్తే వాడు ఒక 10 ఏళ్ళు తిరుగుతాడు, ఆ తిరగడం కోసం మాత్రమే 10 ఏళ్ల తర్వాత అతను నిర్దోషి అని తేలుతుంది, కానీ 10 ఏళ్ళు తిప్పడం కోసమే కేసు వేస్తున్నటువంటి మార్గాలు కూడా చాలా చోట్ల జరుగుతున్నాయి. అంటే కేవలం అంటే ఒక కోర్టులలో పరిష్కారం కాదు. ఇవాళ ఏసీబీ అధికారుల విషయంలో కూడా ఒక వ్యక్తి మీద కేసు దొరికితే వాళ్ళు 24 గంటల కన్నా ఎక్కువగా జైల్లో ఉంటే వాళ్ళ అధికారం నుంచి సస్పెండ్ అవుతారు. ఒకసారి బెయిల్ మీద మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ ఉద్యోగంలో జాయిన్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇట్లాంటి న్యాయ చట్టాలలో కూడా సమూలమైనటువంటి మార్పులు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే నన్ను లోకయుక్త లాంటి వాటిని పెద్ద ఎత్తున తీసుకురావాల్సిన అవసరం ఉంది. సత్వర న్యాయాలు, సబ్ రిజిస్ట్రార్ లాంటి ఆఫీసులకు సంబంధించి ప్రత్యేకించి కొన్ని పని దినాలను కల్పిస్తూ లోక్ అదాలత్లో ఫాస్ట్ ట్రాక్ మోడ్ లో గనక న్యాయాన్ని గనక ప్రజలకు అందించగలిగిన రోజు ఖచ్చితంగా ఈ అవినీతి భూతాలకు అడ్డుకట్టపడే ఆస్కారం ఉంటుంది. లేకపోతే అవినీతి కొత్త పూతలు దొరుకుతుంది, అవినీతి రూట్లు మారుతుంది తప్ప అవినీతి మారట్లేదు. ఎస్, డెఫినెట్గా ట్రాన్స్పరెన్సీ అనేది కేవలం మాటల్లో కాకుండా చేతుల్లో ఉంటే బాగుంటుంది. మనలాంటి వాళ్ళు మార్పు కోసం ఏం చేయాలి, మార్పు రావాలి అని చెప్పగలవే, కానీ ఆ మార్పు తీసుకురావాల్సిన డెఫినెట్గా బాధ్యత గల అధికారులు, బాధ్యత పదవుల్లో ఉండేవాళ్ళే. ఖచ్చితంగా ఆ దిశగా ప్రయత్నాలు జరగాలని కోరుకుందాం సార్. థ్యాంక్ యూ సో మచ్ కిషోర్ గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఇన్ డిబేట్ అండి. నమస్తే. సార్. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. నమస్తే.